అయితే అమ్మ ఇంకోటేంటంటే, అన్ని దేవతల పూజ విధి విధానాలు డిఫరెంట్ ఉంటాయి. కామాఖ్య అమ్మవారి పూజా విధానం కొంచెం వేరుగా ఉంటుంది అని అంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. అందరి దేవుళ్ళవి సెపరేట్ ఉంటాయి పూజా విధానాలు. ఈ అమ్మవారి వేరే ఉంటాయి. ఇది దేని గురించి అంటారమ్మా? దీని గురించి చెప్పండి. అందరి దేవుళ్ళవి ఒకేలా ఉంటాయి. ఇందులో ఏంటి అనంటే కొన్ని వేదశాస్త్రం ప్రకారం చేసే పూజలుంటాయి. కొన్ని తంత్రశాస్త్రం ప్రకారం చేసే పూజలుంటాయి. ఇక్కడ వేదము, తంత్రము. వేదానికి ఏంటి అంటే నాదానికి ప్రాముఖ్యత, అంటే మంత్రం యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ తంత్రశాస్త్రానికి వచ్చేసరికి క్రియకి ప్రాముఖ్యత, అంటే చేసే పనికి ప్రాముఖ్యత. అందువల్ల ఈ కామాఖ్య అని కాదు, అమ్మవారి పూజలు ఏదైనా సరే ఇందులో ఏంటి అంటే సమయ దక్షిణాచారాలు మళ్ళీ వేద ప్రకారమే వెళ్తూ ఉంటాయి. వామ కౌళాచారాలు తంత్రశాస్త్రం ప్రకారం వెళ్తూ ఉంటాయి. ఈ సమయ దక్షిణాలు కూడా తంత్రశాస్త్రమే, కానీ అక్కడ ఏంటంటే మంత్రానికి ప్రాధాన్యత ఉంటుంది, ఇక్కడ క్రియకి ప్రాధాన్యత ఉంటుంది. క్రియకి ప్రాధాన్యత అంటే మనం చేసే అంటే అక్కడ చేయాల్సిన విధులు, ఇప్పుడు చూడండి ముద్ర వేయడం, దానికి ప్రాముఖ్యత, అక్కడ పెట్టే వస్తువులు వాటికి ప్రాముఖ్యత. ఇలా ఏంటి అంటే తంత్రశాస్త్రానికి వచ్చేసరికి క్రియకి ప్రాముఖ్యత ఎక్కువ అవడం వల్ల అక్కడ మంత్రం ఉంటుంది, కానీ క్రియకే ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఆత్మతో తొందరగా ఆ దేవతను అనుసంధానం చేయడం అవుతుంది. అందువల్ల కామాఖ్య పూజలు డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు ఒక్కటే. ఇక్కడ ఏంటి అంటే తంత్ర అంటే ఏంటి అంటే టెక్నిక్ అని అర్థం. దేవుణ్ణి చేరుకోవడానికి మనకి ఇప్పుడు సపోజ్ మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లే. మనకి దాహం వేసింది అనుకోండి, మంచినీళ్ళు ఎవరు తాగాలి? ఇప్పుడు నాకు దాహం వేసింది, నేనే తాగాలి కదా. మీరు తాగేశారనుకో వాటరు, నాకు దాహం తీరుతుందా? తీరదు. అంటే నేను మంచినీళ్ళు అడుగుతాను, అమ్మ నాకు దాహం వేస్తుందని, మీరు తాగేసి నాకు దాహం తీరిపోతే బాగుంటుంది, కానీ తీరుతుందా? తీరదు. నాకు ఆకలి వేస్తుంది, ఎవరు అన్నం తినాలి? నేనే తినాలి. మీరు తింటే నాకు అవటం లేదు. అంటే అర్థం ఏమిటి అంటే మనకి ఏదనిపిస్తే అది మనమే చెయ్యాలి. కానీ ఇక్కడ దేవతకి పూజ వచ్చేసరికి మీరు చూస్తే ఏమవుతుంది అంటే ఎవరికైనా ఏదైనా బాగోలేదని మనకు చెప్పారు, వాళ్ళ పేరు గోత్రాలతో కానీ లేకపోతే డిస్టెన్స్ హీలింగ్స్ అని చేస్తాం, అవి కానీ ఒక మంత్రం చదవడం కానీ ఏదైనా సరే వాళ్ళ పేరుతో మనం చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుందా రావట్లేదా? ఆ పూజలు అంటే దేవతకి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే అది ఉంటుంది. మిగతా వేటిల్లోనూ కూడా మనకి దాహం వేస్తే మనమే తాగాలి, మనకి ఆకలి వేస్తే మనమే, మనకి డ్రెస్ నచ్చితే మనమే కొనుక్కోవాలి. ఎవరో వేసుకుంటే మనకి వాళ్ళు వేసుకున్నారు కదా అని తృప్తి పడుతున్నావా? పట్టలే. కానీ ఇక్కడ పూజలోకి వచ్చేసరికి మాత్రం మీకోసం నేను చేసినా సరే మీకు ఫలితం వస్తుంది. ఆ టెక్నిక్ ఏదైతే అంటే ఇక్కడ మంత్రం ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నా. పేరు ఎవరితో చేస్తున్నాను? మీ పేరుతో చేస్తున్నాను. నేను చేస్తున్న మంత్రం మీ పేరుతో చేస్తున్నప్పుడు మీకు వచ్చి ఫలితం అంటే రిజల్ట్ మీకు వస్తుంది. అంటే అర్థం ఏమిటి అని అంటే ఆ టెక్నిక్ కలుపుతున్నారు చూసారా. అంటే మామూలుగా ఇక్కడ చేస్తే ఇక్కడే మార్పు రావాలి. ఇప్పుడు దాహం వేస్తే ఇక్కడ నోరు తడే ఆగాలి, అంతేకాని నేను తాగితే మీ తడ మీకు ఎండిపోయిన తడి ఆరటం లేదు కదా. సో కానీ ఇక్కడ మంత్రంతో అలా అవటంలే, వాళ్ళకి ఏదైనా బాగోలేదని మనం చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుంది. ఆ టెక్నిక్ ఏదైతే ఉందో ఈ మంత్రాన్ని ఆ అవతల దాన్ని అంటే రెండు శక్తుల్ని కలిపే టెక్నిక్ ఏదైతే ఉందో దాన్నే తంత్రశాస్త్రము అని అంటారు. ఇక్కడ కామాఖ్య అంటే కూడా కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య. కామ అంటే కోరిక అని అర్థం, అఖ్య అంటే తీర్చున్నది అని అర్థం. కోరిక తీర్చున్నది. కోరిక తీర్చడం అంటే ఏమిటి అని అంటే మామూలుగా మనకి సంకల్పమే ఉంటుంది. అంటే చూడండి, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇచ్చేసేస్తా ఇలా చెప్పడమే ఉంటుంది. కానీ అది క్రియాశక్తి కింద మారి క్రియాశక్తి అందరికీ తక్కువ ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా ప్లానింగ్ మనకు ఉంటుంది. అంటే ఒక పని ఇలా ఉంది, ఇలా చెయ్యాలని ప్లాన్ చేసుకుంటాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను చూసారా, ఆ ఇంప్లిమెంటేషన్ అన్నది ఉండదు. ఆ ఉండని శక్తిని ఇక్కడ ఏమంటారు అంటే క్రియాశక్తి అంటారు. ఆ క్రియాశక్తి ఎక్కడ ఉంటుంది అంటే జఠరాగ్ని రూపంలో మన నాభిస్థానంలో ఉంటుంది. ఈ నాభిస్థానంలో ఉన్న క్రియాశక్తిని మేల్కొల్పే పద్ధతే ఈ తంత్రశాస్త్రము అంటే. ఎప్పుడైతే దాన్ని క్రియాశక్తిని మేల్కొల్పామో అప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు అనుకున్న ప్రతి సంకల్పాన్ని మీరు ఏం చేస్తున్నారు, దానిపైన వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైతే వర్క్ చేశారో అది జ్ఞానశక్తి కింద మారి మీరు అనుకున్న పనులన్నీ మీరు కామాఖ్య అంటే కోరిక తీర్చున్నది అంటే మీ పని మీరే చేసుకుంటారు.
ఇక్కడ ఏమిటి అని అంటే దేవుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనం నుంచోడానికి శక్తి ఇస్తాడు, కానీ హార్డ్ వర్క్ చేసి నుంచోవాల్సింది మాత్రం ఎవరు అంటే మనమే. ఆ విషయం మనకు అర్థమయ్యేటట్టు చేసే తల్లే కామాఖ్య. పైగా ఏంటి అని అంటే అక్కడ చూడండి, మనం మోక్షం అంటే పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందో, మన జన్మ స్థలమే కామాఖ్య. అందుకని ఆవిడకి స్పెషల్ పూజ కాదు, అసలు ఆవిడకి ఎప్పుడు మనం రుణపడే ఉన్నాం. మనం భూమి మీదకి వచ్చాము అంటే ఆ కామాఖ్య దేవత నుంచే బయటకు వచ్చాం. మళ్ళీ మనకి మోక్షం, మనం వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడ కలుస్తాం, అదే యోనిలో కలిసిపోతాం. కాబట్టి చాలా గొప్పది. ఇక్కడ ఏంటి అంటే తంత్ర అంటే ప్రక్రియతో ఉంటుంది కాబట్టి మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఊరికి మంత్రం అవుతూ ఉంటుంది, క్రియకి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అక్కడ క్రియకి చాలా ప్రాధాన్యత ఉండటం వల్ల మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ రెండు ఒక్కటే.